పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్వాన్ స్వచ్ఛంద సంస్థ సంగారెడ్డి జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టింది. గుమ్మడిదల మండలం మంబాపూర్ అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తాచెదారం ఏరివేశారు. పర్యావరణ స్పృహ, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కళాకారులతో వీధి నాటకం ప్రదర్శించారు. అందరం కలిసికట్టుగా ఉంటే అడవులను పరిశుభ్రంగా ఉంచుకోగలం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందించడమే తమ లక్ష్యమని స్వాన్ ఎన్జిఓ నిర్వాహకులు తెలిపారు. కానీ అవేర్నెస్ ర్యాలీస్ కానీ అందరికి అర్థమయ్యేటట్టు నుక్కడ్ నాటకం ద్వారా మేము అందరికంటే స్ట్రీట్ ప్లేస్ ద్వారా పిల్లల ద్వారా అందరికీ ప్లాస్టిక్ ఎంత హానికరము, ప్లాస్టిక్ వేయకూడదని, అలాగే యానిమల్స్కి ఈ జంతువులకి ఏమి పెట్టకూడదు, ముఖ్యంగా మనం తినే ఆహారం పెట్టకూడదని ఒక స్ట్రీట్ ప్లే తోటి పిల్లలు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఈ మధ్య మనం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నందువల్ల మనుషులకే కాకుండా పశువులకు కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆ ప్లాస్టిక్ అనేది తింటాయి, వాటికి తెలియకుండా తినడం వల్ల అవి డైజెషన్ కాకపోవడం వల్ల కడుపు ఉబ్బి కొన్నిసార్లు చనిపోతున్నాయి. అనేకమైన ఆవులు, గేదెలతో పాటు జింకలు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. వాటిని మా డిపార్ట్మెంట్ ద్వారా మేము కొన్నిసార్లు మా డాక్టర్ల ఆధ్వర్యంలో వాటిని పోస్ట్ మార్టం చేసే విపరీతమైన ప్లాస్టిక్ వాటి కడుపులో నుండి బయటకు రావడం జరిగింది. ఆ ప్లాస్టిక్ అనేది అరగకపోవడం వల్ల ఆ పశువులు అనేవి మృతి చెందుతున్నాయి. కావున మనందరం కూడా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి రోడ్లపైన ప్లాస్టిక్ వేయకుండా ఎక్కడో ఒక డస్ట్బిన్ లాంటివి ఉంటాయి కాబట్టి అందులోనే వేసుకుంటే అది మంచిది జరుగుతుందని నేను అనుకుంటున్నా. పశువులు తినకుండా ఉంటాయి, దానివల్ల మనం పశువుల్ని రక్షించుకోవాలి. అసలు మన నర్సాపూర్ అడవిలో అనేకమైన జింకలు ఉన్నాయి. వాటికి ఆహారం దొరకక రోడ్లపైనకి వచ్చి అప్పుడప్పుడు జింకలు ఈ ప్లాస్టిక్ తినిపోయి చనిపోయినాయి. ఈ మొన్న ఉగాది రోజు కూడా మేము మా స్టాఫ్, మా డాక్టర్లు కూడా చేసి పోస్ట్ మార్టం చేస్తే అందులో ప్లాస్టిక్ వెళ్ళింది. కావున మనం జింకల్ని కాపాడుకుందాం, పశువుల్ని కాపాడుకుందాం, పక్షుల్ని కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతిని కాపాడుకుంటే మనకు ప్రకృతి ఎంతో ఇస్తుంది. మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి విపత్తులు ఎన్నో ఎదురవుతున్నాయి, దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. అది కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రాంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లాస్ట్ 3 వారాల నుంచి మేము ఈ ఫారెస్ట్లో ఉన్న ప్లాస్టిక్ని క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 500 వాలంటీర్స్ని తీసుకొని వచ్చాము. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో అండ్ స్టూడెంట్స్, టీచర్స్, ఎన్వైరన్మెంటలిస్ట్ చాలామంది మాతోటి కలిసి వచ్చారు దీనికి. అయితే మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఫారెస్ట్లో చెత్త వేయరాదు, ఎందుకంటే ఫారెస్ట్ డస్ట్బిన్స్ కాదు, ఇవి ఒక ఇకాలజీస్, మనం వీటిని కాపాడుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫారెస్ట్లో కోతులకి ఫుడ్ అని, యానిమల్స్కి ఫుడ్ అని పెడుతున్నారు, అది పెట్టకూడదు. ఎందుకు అని అంటే అవి మనుషుల మీద డిపెండ్ అయినప్పుడు అవి ఏం చేస్తున్నాయి, సహజంగా న్యాచురల్గా ఫారెస్ట్లో చెట్ల మీదకి వెళ్ళి కోసుకొని తినట్లేదు మొక్కలు, అది కాయలు అయినా సరే. అవి మళ్ళీ మనుషులు ఎక్కడున్నాయో అన్ని ఊర్ల మీద పడి మొత్తం బీభత్సం చేస్తూ ఉన్నాయి. సో దీనికి పరిష్కారం ఏంటి అని అంటే అందరము అవగాహన పెంచుకొని దేంటి ఫారెస్ట్లో చెత్త వేయకుండా, యానిమల్స్కి ఫుడ్ పెట్టకుండా ఉండి పరిరక్షించుకోగలిగిన రోజే మనం ఫారెస్ట్ని ఎప్పుడైనా పరిరక్షించుకోగలుగుతాము. మన ఫారెస్ట్ మన ఫ్యూచర్.